అనగా స్త్రీ పురుష సంబంధంగా అనుభవించింది అని ఒక మాట అంటే దోషమేం లేదు. కానీ బలాత్కారముగా ఆ నదిని అనుభవించింది, ఆ కోలాహలం అనేటటువంటి పర్వతం. ఆ శుక్తిమతి అన్న నది పొందినటువంటి పరితాపాన్ని రాజు అర్థం చేస్తున్నాడు. రాజు అంటే ఎవరు? క్షితినాథుడు. లోకంలో ఏ జీవుడికి బాధ కలిగినా ఆయన రక్షించాలి. అందుకని ఆయన వెళ్ళి తన కాలుతో తన్నాడు ఆ కోలాహలం అన్న పర్వతాన్ని. అది ఎగిరి ఎక్కడో పడిపోయింది. ఆయనంతటి బలవంతుడు, ఆయన పేరు వసువు. కానీ ఆయన ఇంద్రుడిచ్చిన విమానంలో పైన తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన్ని ఉపరిచర వసువు అని పిలిచారు, పైన తిరిగే వసువు అని. ఆ ఉపరిచర వసువు కాలుతో తంతే కోలాహలం అన్న పర్వతం వెళ్ళి ఎక్కడో పడింది. అంటే మీరు ఇందులో ఒక విషయాన్ని బాగా గమనించాలి. ఏదో కథ కింద వినడం కాదు. రాజు అనగా ఎంత ధర్మాన్ని పాటించి ప్రాణుల యొక్క గొప్పతనాన్ని చూస్తుంటాడో, సమస్త ప్రాణుల యొక్క క్షేమాన్ని రాజు ఎలా చూడాలో చెప్తోంది. కాబట్టి ఎవరో నోరున్న మనిషి కాడు. నదికి ఆపదొస్తే ఆ పర్వతాన్ని తన్నాడు. కానీ ఆ పర్వతం ఈ నదితో సంగమించినటువంటి కారణం చేత ఆ నదికి ఓ కొడుకు పుట్టాడు, ఓ కూతురు పుట్టింది. వాళ్ళు మనుష్య శరీరంతో పుట్టారు. ఇది ఈశ్వరాజ్ఞ. దీనికి కారణం ఏమిటి అన్నది నేను మీకు బాగా అర్థం కావలసిన స్థితి ఒకటి వస్తుంది. అక్కడ నేను మీకు చెప్తాను. మహాభారతం ధర్మమే మాట్లాడుతుంది ఎప్పుడు. ఇప్పుడు ఆ పుట్టినటువంటి కొడుకు పేరు సుపదుడు, ఆ పుట్టినటువంటి ఆడపిల్ల పేరు గిరిక. ఆ నది అండి మహానుభావుడు అదిగో ఆ ఉపరిచరవసు వచ్చి కాలుతో తన్నాడు కాబట్టి ఆ కోలాహలం అన్న పర్వతం ఎక్కడో పడింది. నాకు అదిగో ఆ కోలాహలం అన్న పర్వతం వల్ల ఓ కొడుకు కూతురు పుట్టాడు. వీళ్ళని రాజుకు అప్పచెప్పేస్తానని రాజుకి ఇచ్చేసింది కానుకగా. రాజు ఇందులో ఈ గిరిక యొక్క అందచందాలు చూసి సంతోషించి తాను పెళ్లి చేసుకున్నాడు. ఈ పిల్లవాడున్నాడే సుపదుడు, వీణ్ణి తన సేనాపతిగా నియామకం చేశాడు. ఇప్పుడు శుక్తిమతి నదికి పుట్టినటువంటి కొడుకు ఉపరిచర వసువు యొక్క సేనాపతి, శుక్తిమతి నదికి కోలాహల పర్వతానికి పుట్టినటువంటి కూతురు గిరిక ఉపరిచర వసువుకి భార్య. ఇక్కడ మీరు కొంచెం విశాల హృదయంతో జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. లేకపోతే వ్యాస భగవానుడికి నన్నయ్య గారికి ఇంత చాలా తక్కువ స్థాయిలో రచన చేయవలసిన అగత్యం పట్టిన వాళ్ళు కారు వాళ్ళు అన్న పవిత్ర హృదయంతో వినవలసి ఉంటుంది. ఈ గిరిక అందచందాల మీద రాజు యొక్క మనసు నిలబడింది. ఎప్పుడు నిలబడి ఉంది? ఆమె ఋతుమతి అయి ఉన్నది ఒకసారి. అప్పుడు ఈయన పితృదేవతలు పిలిచి, ఉపరిచర వసువు యొక్క పితృదేవతలు పిలిచి, నీ భార్య ఋతుమతి అయి ఉన్నది, అందుకని నీవు వెళ్ళి ఆమెకి మాంసాహారమును తెచ్చి పెట్టు అన్నాడు. నేను దాపరికం లేకుండా ధర్మాన్ని మాట్లాడవలసి వస్తే మీతో ఒక విషయాన్ని నేను ప్రస్తావన చేయవలసి ఉంటుంది. బ్రహ్మచర్యము అని శాస్త్రంలో ఒక మాట. ఈ బ్రహ్మచర్యము అన్నది గృహస్థాశ్రమ ప్రవేశాత్ పూర్వ బ్రహ్మచర్యము ఒకటి ఉంటుంది. గృహస్థాశ్రమ ప్రవేశం తర్వాత కూడా బ్రహ్మచర్యం ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే సంతానములు పొందడం అనేటటువంటిదే ప్రధానమైన ప్రయోజనం గృహస్థాశ్రమానికి. కాబట్టి సంతానములు పొందడానికి అత్యంత యోగ్యమైన కాలము ఋతుస్నాత అయిన భార్యా సంగమము కనుక ఋతుస్నాత అయి భార్య ఉన్న కాలంలో భర్త ఎక్కడికో వెళ్ళిపోడు, భార్య దగ్గరే ఉంటాడు. అది ఆయనకి ధర్మం, అది పతి ధర్మం, ఇది పత్ని ధర్మం. సత్సంతానము కొరకు, ఎందుకంటే వివాహము ప్రజాపత్యర్థం కాబట్టి ఆమె యొక్క బలం, ఆమె యొక్క శక్తి బాగా ఉంటేనే మంచి పిల్లవాడు లోపల తయారవుతాడు. ఆమె ఋతుమతి అయ్యింది కాబట్టి, క్షత్రియుడివి కాబట్టి వేటాడి మాంసం తెచ్చి ఆవిడికి పెట్టు. ఆమె ఋతుస్నాత అయిన తరువాత నువ్వు సంగమిస్తే మంచి సంతానం కలుగుతుంది. అది ఆంతరవాక్కు. అందుకని పితృదేవతలు చెప్పిన మాట విని ఉపరిచర వసువు వేటకెళ్ళాడు. వేటకి వెళ్ళి ఆయన జంతువుల్ని వేటాడుతున్నాడు. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాడు. నన్నయ్య గారు ఆయన్ని అమోఘవీర్యుడు అని పిలిచారు. అమోఘవీర్యుడు అంటే ఏ కారణము చేత కూడా నిష్ప్రయోజనమయ్యేటట్టుగా వీర్యము స్ఖలనమయ్యేవాడు కాడు అని దాని అర్థం. అంటే ఈ మాటని నేను మీకు బాగా అర్థం అవడానికి ఒక ఉపమానంతో చెప్తే మీరు తేలిగ్గా పట్టుకోగలుగుతారు. నేను ఎక్కువ దాని గురించి ప్రసంగం చెయ్యక్కర్లేదు. ఒక మహానుభావుడు తెల్లవారుజామున 5 గంటలకి కూర్చుని ఇలా ఆసనం వేసుకుని వెన్నుపాము నిటారుగా పెట్టి భ్రూమధ్యమునందు చూసి జపం చేసుకోవడం మొదలు పెడితే రాత్రి 9 గంటలకి కన్నులు విప్పి
ఒక పావు గంట అయి ఉంటుందా అని అడిగాడు ఆయన. అడిగితే తెల్లవారుజామున 5 గంటలకు కూర్చున్నారు మీరు జపానికి, ఇప్పుడు రాత్రి 9 అయింది అంటే మీరు 16 గంటలు జపం చేశారు, మీరు పావు గంట అయిందా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఇది నాకెలా ఉంటుంది, నాలాంటి వాడికి అమోఘం రా మహానుభావుడు. 16 గంటలు అసలు కూర్చున్నవాడు కూర్చున్నట్టు ఇలా ఎలా ఉన్నాడు జపం చేస్తూ, అంతసేపు కూర్చుని పైగా పావు గంట అయిందా అని అడిగాడా, అలా ఎలా ఉండిపోయాడండి ధ్యానంలో అని. ఆయన గురించి నేను ఆలోచించినప్పుడు నా స్థాయిలో నాకు ఆయన్ని ఏమంటాను, మహానుభావుడండి బాబు, నిజంగా అలా ఎలా కూర్చున్నాడండి అంటాను. ఎందుకని, నేను అలా ఉండలేను కాబట్టి నాకు ఆయన మహానుభావుడు కదండి. నేను కూడా అలా ఉండగలను అనుకోండి, నేను 17 గంటలో 18 గంటలో కూర్చోగలను అనుకోండి. అలా నాకు జపం చేసినప్పుడు పావు గంటలాగో 10 నిమిషాలలాగో అనిపిస్తుంది అనుకోండి, కొన్ని గంటలు జపం చేసిన, అప్పుడు నేను ఏమంటాను, ఓ నవ్వు నవ్వి ఊరుకుంటాను. అది సహజమని, ఎందుకని నాకు తెలుసు కాబట్టి కదా. అలా నిష్కారణముగా వీర్యము స్ఖలనమయ్యి ఆ వీర్యము ప్రయోజనము లేకుండా పతనమైపోవడం అనేటటువంటి అలవాటు లేని ఒక మహాపురుషుడి గురించి విన్నప్పుడు సామాన్యులకి అయ్యి బాబు అలా ఉంటుందా అనిపించవచ్చు, కానీ ఆయన అమోఘ వీర్యుడు అన్న మాటకు అర్థం అంతే. ఇప్పుడు మీరు పట్టుకోగలిగారు, అంతకన్నా ఇంకా నేను వ్యాఖ్యానం చేయగలను. కాబట్టి అంతటి అమోఘ వీర్యుడైనటువంటి మహానుభావుడు ఉపరిచర వసువు వేటకి వెళ్ళాడు. ఋతుస్నాత అయిన భార్యా సంగమము ఆయన ధర్మం, అందుకని భార్య యొక్క అందచందాలని మనసులో తలుచుకున్నాడు. ఆమెని మనసులో తలుచుకోవడం ఉత్తమ పురుష లక్షణం. కేవలము భార్య యందు మాత్రమే కామము కలిగి ఉంటే ఆయన ఉత్తమ పురుషుడు అని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఉపరిచర వసువు యందు దోషం పట్టడం ఎంత మాత్రమూ తప్పు కాదు. పైగా భార్య ఋతుస్నాత సంగమకాలం, అందుకని ఆయన భార్య అందచందాల్ని స్మరించాడు. హఠాత్తుగా వీర్యము స్ఖలనమైంది. ఆయన అమోఘ వీర్యుడు, అది నిష్ప్రయోజనము కారాదు. అందుకని చిరగని ఆకుదొప్పలోకి పట్టి దాన్ని ముడి వేసి పెంపుడు డేగని పిలిచి, వేటకెళ్ళేటప్పుడు కుక్కల్ని డేగల్ని తీసుకెళ్తారు, పెంపుడు డేగని పిలిచి దాని మెడలో కట్టి పట్టుకెళ్ళి నా భార్యకి ఇచ్చేయి అన్నాడు. ఇప్పుడు ఈ డేగ వెళ్ళిపోతుంది. పావురాలు ఇవి పూర్వం పెంపుడు పక్షులు వెళ్ళే వీళ్ళకి, అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోతున్నటువంటి సమయంలో వేరొక డేగ చూసింది. దాన్ని చూసి దాని మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకుపొట్లాన్ని మాంసఖండం అనుకుని ఆ డేగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టి, ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పోయింది. ఆయన అమోఘ వీర్యుడు కదండి, ఆయన సామాన్యుడు కాడు, మహాపురుషుడు. ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవ్వదు. ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది. ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రిక అనబడేటటువంటి ఒక చేప ఉంది. ఆ చేప ఎవరు, ఆవిడ ఒక అప్సరస. ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు శాపవాక్కు విడిచిపెట్టారు, నువ్వు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి శాపవై పుట్టన్నారు. ఆవిడ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది, తప్పైపోయింది, నాకు ఎప్పుడు శాప విమోచనం అంది. సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో శాపవయ్యుండి కూడా ఇద్దరు మనుష్యులకి ఏనాడు జన్మనిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు. ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరిగి తీరాలి, లేకపోతే ఆవిడికి శాప విమోచనం జరగదు. ఇది వెనక నడిపించేవాడు ఒకడున్నాడు, బ్రహ్మగారి మాట నడుస్తోంది, ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు, వాడు నడిపిస్తున్నాడు ఇవన్నీ. ఇప్పుడు ఈ ఆకు దొప్ప పొట్లం చెరగడం వల్ల ఉపరిచర వసువు యొక్క వీర్యం 2 బిందువులు నీటిలో పడుతుండగా 2 చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగింది. అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల 2 బిడ్డలు పెరిగారు. ఈ చేప 10 నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది. అబ్బో ఎంత పెద్ద చేపో, ఎంత పెద్ద కడుపు అని ఆ చేప కడుపు కోసేశారు. ఎప్పుడైతే 2 మనుష్యులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకి శాప విమోచనం. కాబట్టి అద్రిక నాకు 2 పిల్లలు పుడితే నేను మళ్ళీ అప్సరసమైపోవచ్చని ఆవిడ చూస్తోంది. ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పైకొచ్చారు. వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు, ఆయన మత్స్యదేశానికి అధిపతి అయ్యాడు. ఆడపిల్ల పేరు మత్స్యగంధి, ఆమె ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి యోజనం దూరం పాటు చేపల వాసన కొడుతుంది. కాబట్టి ఆమెని మత్స్యగంధి అన్నారు. చేప కడుపులోంచి వచ్చింది కదండి.
ఈ మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి పడవలు నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు. ఆయన పిల్లని పెంచుకుని యమునా నది ఒడ్డున ఆమె నించోపెట్టి వచ్చేపోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు. ఆ పిల్ల అక్కడ నిలబడి వచ్చే వాళ్ళని పడవ దాటిస్తోంది. దాటిస్తూ ఉండగా పరాశర మహర్షి వచ్చారు. పరాశర మహర్షి అంటే ఎవరు? వేదవ్యాసుని కన్న తండ్రి, మహానుభావుడు, శక్తి మహర్షి యొక్క పుత్రుడు. అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకి వెళ్ళాడు. ఇలాంటి అనుమానాలు వచ్చినప్పుడల్లా మనకి దిక్కెవరంటే శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి మీద ఒక శ్లోకం చేశారు. అందులో ఆయన అంటారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వారితి నయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ శ్లోకం అండి యథార్థంగా ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉంటుందో దాని బాహ్యార్థం చెప్తే అలాగే ఉంటుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు కొబ్బరి పెంకు ఊడిపోయి లోపల ఉన్న సారమందిన నాడు పొందిన ఆనందం పొందుతారు. హరిస్వాం ఆరాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ. శంకరాచార్యుల వారు ఏమని పిలిచారంటే, అమ్మా నీ దగ్గరికి వచ్చి వంగి నమస్కరించిన వాళ్ళందరికీ అభ్యున్నతిని కోరిన కోరికలను తీర్చగలిగినటువంటి శక్తి కలిగిన ఓ పరదేవత, హరిస్వాం ఆరాధ్య, హరి నిన్ను ఆరాధించి జగన్మోహిని రూపాన్ని పొందాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. వెంటనే మనకేం గుర్తొస్తుంది? అవునండి, అలా జగన్మోహిని రూపాన్ని పొందబట్టే దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచిపెట్టడంలో రాక్షసులకి దక్కకుండా లోకాన్ని కాపాడాడండి అంటాం అనుకుంటాం. అక్కడే శంకరాచార్యుల వారు ఏం చేశారంటే మనందరినీ పక్కకి తోసేసి ఇంకో వైపుకి వెళ్ళారు. ఆయన అన్నారు, పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ అన్నారు. అమ్మా, శ్రీ మహావిష్ణువు నిన్ను ఉపాసన చేశారు. నువ్వేం చేశావు? లోకంలో కల్లా అందగత్తెవి నువ్వే కాబట్టి త్రిపుర సుందరివి, నీ అందం శ్రీ మహావిష్ణువుకి ఇచ్చావు. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? జగన్మోహిని అయ్యాడు. ఆయన మించిన అందగత్తె లేకుండా పోయింది. అమృతం గురించి చెప్తే బాగానే ఉండదు. ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు, అప్పుడు ఏమైందో తెలుసా అమ్మా, మీ ఆయన పరువు బజార్న పడిందంట. పరమశివుడు ఆ జగన్మోహిని వెంట పడ్డాడు. పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. పురములను కాల్చినటువంటి పరమేశ్వరుని యొక్క హృదయములో కామము బయలుదేరి ఆయన ఆ జగన్మోహిని అవతారం పొందినటువంటి విష్ణువు వెంట పడ్డారు. అమ్మా, ఎంత తమాషా చేశావమ్మా, ఊరుకున్నావా? స్మరోపిత్వానత్వారతి నయనలేహ్యేన వపుషా. ఆ పరమశివుడు మన్మధుడిని కాల్చేశాడు. కాల్చిస్తే ఇంకేముంది? జననము లేదు, మరణము లేదు, ఎవరి మీద కాముడు బాణాలేయడము లేదు, హాయ్ సుఖంగా ఉన్నారు అందరూ అని మనం అనుకుందాం కాసేపు. అమ్మవారు ఏం చేసింది? మన్మధుడిని బతికించి పైగా ఏం చేసింది? ఎవ్వరికీ కనపడవురా, ఒక్క మీ ఆవిడికే కనపడతాడు. రతీదేవికి కనపడతాడు, లోకానికి కనపడ్డాడు. కానీ ఇప్పుడు ఎటువైపు నుంచి వచ్చి ఎవరి మీద బాణం వేస్తాడో, ఎంత నిష్టగా ఉన్నవాడు ఆ బాణానికి ఏమైపోతాడో ఎవరికి తెలియని స్థితి వచ్చింది. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. అమ్మ, దీనివల్ల ఏమైందంటే ముక్కు మూసుకుని హిమాలయ పర్వతాల్లో తపస్సులు చేసేటటువంటి మహర్షులు కూడా భయపడిపోతున్నారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా కామానికి వశులైపోతున్నారు. కాబట్టి అమ్మ, ఇంత గొప్ప పని చేసింది, నీకో నమస్కారం. ఇది పైకి బాగుందేమో, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంత గొప్ప అందాన్ని శ్రీ మహావిష్ణువుకి ఇచ్చి పరమశివుడి ప్రతిష్ట బజారున పడేయడం పతివ్రత లక్షణమా? 2, ఆ కాముడు లేకపోతే పుట్టుక లేదు, చావు లేదు, భారతం వినడము లేదు, గొడవ లేదు, ధర్మము లేదు, అల్లరి లేదు. ఆ కాముడికేమో ప్రాణం పోసింది. ఆ మన్మధుడు బతకబట్టి మనందరికీ అల్లరి వచ్చింది. పుట్టడం చావడం, పుట్టడం చావడం. పోని ఊరుకుందా? ఆ మన్మధుణ్ణి బాణాలు ఎవరి మీద వేయడానికి ఆవిడ అధికారం ఇచ్చేసింది. ఒరే, తపస్సు చేసుకుంటున్న ఋషుల మీద కూడా నువ్వు వేస్తే వెయ్యి, నేనేమన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. అమ్మ, ఇన్ని చేసిన నీకో నమస్కారం. ఇది స్తోత్రమా నిందా? నిజానికి భయపడకుండా గుడ్డల మీద చెయ్యేసి చెప్పండి. ఇందులో నిజంగా అమ్మవారిని స్తోత్రం చేయడానికి ఏమైనా ఉందా అండి? అందులో నిజాయితీగా త్రికరణ శుద్ధిగా ఏం అమ్మవారండి అనడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు.
మరి ఏమీ లేని దానికి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో శ్లోకం ఎందుకు ఇచ్చినట్టు అంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తాను, దాన్ని ఆధారంగా మీరు పట్టుకోండి. ప్రభుత్వం ఏదో చట్టం చేసింది, ఆ చట్టం ఉండకుండా ఉంటే బాగుండు, ఉండకుండా ఉంటే బాగుండు, ఉండకుండా ఉంటే బాగుండని మనం అందరం అన్నాం. పోతుందా చట్టం? పోదు. ఈ చట్టం ఇవాళ నుంచి ఉండట్లేదు అని ప్రభుత్వం ఉంది. ఏమవుతుందా చట్టం? పోయింది. ఎవరు చట్టాన్ని చేశారో వారే ఆ చట్టాన్ని తీసేసే అధికారాన్ని కలిగి ఉంటారు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? మొదటి విషయం. ఇంకా రెండు, మీరు నేను ఇప్పుడు బెంగ పెట్టుకున్నది దేని కొరకు? అయ్యయ్యో ఏమిటంటే ఆ చచ్చిపోయిన మన్మధుణ్ణి అమ్మవారు మళ్ళీ ఎందుకు బతికించిందండి అని. నేను మీతో ఒక మాట చెప్తాను, కొంచెం జాగ్రత్తగా గమనించండి. అమ్మవారు మన్మధుణ్ణి పుట్టించలేదనుకోండి, మన్మథ బాణములు లోకంలో పడలేదనుకోండి, సృష్టి ఆగిపోయిందిగా. సృష్టి ఆగిపోతే మనం చేసిన పాపపుణ్యాలు పోయేది ఎప్పుడు? ఈ శరీరం ఉంటే కదా పాపపుణ్యాలు పోయేది. ఈ పాపపుణ్యాలు పోవాలి అంటే జీవుడు మళ్ళీ పుట్టాలి. అది శరీరం ఉన్నప్పుడు తెలియదు. మీతో నేను కొంచెం కఠినంగా ఉన్నా ఒక యథార్థం చెప్తున్నాను. మీరు గరుడ పురాణం చూస్తే తెలుస్తుంది ఆ విషయం. శరీరం లేకుండా జీవుడు నిలబడిపోయాడు అనుకోండి, దక్షిణ దిక్కున పితృలోకం అంటారు, అక్కడ నిలబడిపోయాడు అనుకోండి, అప్పుడు ఏడుస్తాడు. శరీరం ఉంటే పుణ్యకర్మ చెయ్యొచ్చు, శరీరం ఉంటే పాపాన్ని పోగొట్టుకోవచ్చు. శరీరం లేని జీవుడు ఉండిపోయాడు, అప్పుడు ఏడుస్తాడు, నాకు ఏదో శరీరం ఇవ్వమయా ఈశ్వరా, శరీరం అంటూ ఇస్తే శరీరంతో నేను మళ్ళీ సేవిస్తానంటాడు. కానీ ఏ శరీరం పడితే శరీరం ఇస్తే ఏం చేయలేడు. మనుష్య శరీరం ఇస్తేనే చేయగలడు, స్వేచ్ఛ. ఇప్పుడు ఈ మనుష్య శరీరం కావాలంటే ఎలా వస్తుంది? తల్లిదండ్రుల మీద మన్మథబాణాలు పడితేనేనా ఈ శరీరం వస్తుంది? ఈ శరీరం వస్తేనేనా మీరు మళ్ళీ పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి సేవ చేస్తారు? కాబట్టి ఇప్పుడు అమ్మవారు కాముణ్ణి మళ్ళీ సృష్టించడం వల్ల మనందరం పాపపుణ్యాలు పోగొట్టుకోవడానికి శరీరాలు పొందడానికి అవకాశం వచ్చిందా లేకుండా పోయిందా? అమ్మవారి అనుగ్రహం లేదందులో కాదు. నేను మీతో ఇంకొక మాట మనవి చేస్తాను, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అమ్మవారు కాముడు ఎప్పుడైతే బ్రతికించిందో కామము బ్రతికింది. కామము బ్రతికితే బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? నీ కామము ధర్మబద్ధమైతే నువ్వు పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ధర్మబద్ధమైన కామంతో ధర్మపత్ని యందు మనసు పెట్టుకున్నావు, సంతానాన్ని కండం వల్ల పితృల నుంచి విముక్తుడు అయిపోయావు. ఆస్తిక మహర్షి పుట్టడం వల్ల ఆ జరత్కారుడి యొక్క తల్లిదండ్రులు ఆ గడ్డి దుప్పు ఒంటివేరు పట్టుకుని కింద పడి వేలాడుతున్న వాళ్ళందరూ ఉన్నత లోకాలు పొందలేదు. కాబట్టి కామము ధర్మబద్ధమైంది. నీకేమిటి బెంగ? ఏమీ బెంగలేదు, నీకు పితృరుణం తీరింది. కాముడు ఉంటే నీకు బెంగ ఎందుకు? కాదు. ఏమంటే అదే వచ్చిన పెద్ద బాధ అండి. ధార్మికం చేయలేకపోతున్నాను, ధార్మికమైన కామం అనుభవించలేకపోతున్నాను, అప్పుడు బెంగలేదు. ఈ విషయం పరదేవతకి చెప్పు, అమ్మవారికి చెప్పు. అమ్మా నువ్వు కాముని ఇచ్చావు, కామాన్ని ఇచ్చావు, కానీ వచ్చిన పెద్ద చిక్కల్లా నేను నా కామాన్ని ధర్మంతో ముడి వెయ్యలేకపోతున్నాను. ఆ ముడి వెయ్యలేకపోవడం వల్ల నేను పాడైపోతున్నాను. కాబట్టి అమ్మా నువ్వే రక్షించనడుగు. ఎవరు చట్టం చేశారో వాళ్లే చట్టాన్ని రద్దు చేసినట్టు నువ్వు అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అమ్మ కాముండి పిలిచి ఆడి జోలికి వెళ్ళకంటుంది. ఏమి నీకు బెంగ? దేనికి భయపడాలి? కాదు. ఇంకొక విషయాన్ని మీతో నేను మనవి చేస్తాను. మహాత్ములైన వారు ఉన్నారు, వారికి కామస్పర్శ ఉండదు. ఆయన అస్ఖలిత బ్రహ్మచారి, ఊర్ధ్వరేతస్కుడు. ఆయనకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మనసుని కామమన్న స్పర్శ అంటదు. ఇప్పుడు ఆయన శరీరంతో ఉండిపోతాడా? నాకు చెప్పండి. ఎంత మహాత్ముడైనా కానివ్వండి, ఆయన శరీరము ఒక ప్రత్యేకమైనటువంటి దేశకాలములలోనైనా ఉంటుంది. ఎప్పటికీ ఉండిపోతుందా? ఎప్పటికీ ఎలా ఉంటుందండి? పరమాచార్య స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది, చంద్రశేఖర భారతీ స్వామి వారు ఉంటే బాగుండని నాకుంది. ఉంటాయి ఆ శరీరాలు? చంద్రశేఖర భారతీ స్వామి వారే అయినా శంకర భగవత్పాదులే అయినా శరీరాలను వదిలిపెట్టేశారు, వెళ్ళిపోతాయి శరీరాలు. మరి శరీరం వెళ్ళిపోతే ఒక పెద్ద ఇబ్బంది ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొక మహాత్ముడు శరీరంలోకి వచ్చి కూర్చుంటే మీకు బాధ ఉంటుంది. శరీరంలో మహాత్ముడు లేడు, మీకు బాధాధిపం. ఆయన ఇప్పుడు శరీరంతో ఉన్నారనుకోండి, పరమాచార్య స్వామి వారు
మనం ఆయన ఏ పల్లకిలో ఎక్కించి మనందరం కాకినాడ తీసుకొస్తే ఆయన అనుగ్రహనాశనం చేస్తారు. శరీరంలో లేరు పరమాచార్య స్వామి. ఇప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు? మాట్లాడడం కుదరదు. కాబట్టి మహాత్ముల పరంపర నడవాలి. మళ్ళీ 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 మహాత్ములు రావాలి. ఇప్పుడు కూడా ఈ క్షణంలో మనకి కూడా మహాత్ములు ఉండాలి. ఉండి వాళ్ళు మాట్లాడితేనే మన తప్పులు మనకి తెలిసి మనం దిద్దుకుని మనం ధర్మ మార్గంలోకి పెడతాం. కానీ అలా చెప్పి మాట్లాడేటటువంటి మహాత్ముడు ఎలా వస్తాడు? ఆయన శరీరంలోకి రావాలంటే ఆయన తల్లిదండ్రుల మీద కాముడి బాణాలు పడవలసిందే. పరిపూర్ణ హృదయంతో స్త్రీ పురుషులిద్దరూ ఒంగరులు సంగమించకపోతే పరిపూర్ణమైన ఆరోగ్యమైన శిశువు పుట్టడో. విముఖులై సంగమిస్తే తేజోవంతుడు ఆరోగ్యవంతుడైన శిశువు పుట్టడు. అలా కలవలేదు కాబట్టే వ్యాసుడే సంగమించిన సత్సంతానం కలగలేదు మహాభారతంలో. వెలవెలబోతే పాండురాజు పుట్టాడు, కళ్ళు మూసుకుంటే ధృతరాష్ట్రుడు పుట్టాడు. కాబట్టి పరిపూర్ణ హృదయంతో కలవాలి. పరిపూర్ణ హృదయంతో ఒక మహాపురుషుడు ఒక స్త్రీతో సంగమిస్తే తప్ప ఆయన వీర్యము స్ఖలనం అవ్వాలంటే ఆయనకి కామం కలిగి తీరాలి. ఆయనకి కామం కలిగితేనే ఆయన తేజస్సు వేరొక స్త్రీలోకి వెడుతుంది. వెడితేనే ఇంకొక మహాత్ముడు పుడతాడు. ఇంకొక మహాత్ముడు పుడితే తప్ప మీకు మాట్లాడేవాడు లేడు, మీకు రాసేవాడు లేడు, మీకు చెప్పేవాడు లేడు. అప్పుడు లోకం ఏమైపోవాలి? కాబట్టి ఇప్పుడు ఒక మహాత్ముడు పుట్టాలి అంటే ఆ మహాత్ముడు పుట్టడానికి యోగ్యమైనంత తేజస్సు కలిగిన ఇంకొక మహాపురుషుడిలో కామం కలగాలి. ఆయనకి కామం కలగదు. ఎందుకని అంటే ఆయన మహాపురుషుడండి. పరాశరుడికి కామం ఎందుకు కలుగుతుంది? ఒక్కనాటికి కలగదు. పరాశర మహర్షి వంటి మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఏర్పడాలి. అందుకని కారణజన్మురాల్ని సృష్టించాలి. కారణజన్మురాలు పుట్టాలి అంటే ఉపరిచరవసు వంటి మహాపురుషుని యొక్క వీర్యం గిరికలోకి కాదు వెళ్ళవలసింది, శాప విమోచనం కావలసినటువంటి అద్రికలోకి వెళ్ళి అద్రిక నుండి మత్స్యగంధి పుట్టి మత్స్యగంధి వంటి ఉపరిచర వసువు యొక్క వీర్యములకు జన్మించినటువంటి గొప్ప క్షేత్రంలోకి పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశిస్తే ఈ క్షేత్ర బీజ సంపర్కము చేత వీరొక మహాపురుషుడైన వేదవ్యాసుడు పుడతాడు. ఆయన పుడితే మీరు నేను కలుస్తాం. ఇప్పుడు పరాశర మహర్షిలో కామం కలగాలి. ఆయన కలుగుతుందా? ఒక్కనాటికి కలగదు. సత్యవతిని చూడగానే ఆయన మనసులో కామ ప్రచోదనం కలిగితే తప్ప వ్యాసుడు రాడు. వ్యాసుడు వస్తే తప్ప మీకు నాకు భారతం లేదు, వేద విభాగం లేదు, అష్టాదశ పురాణములు లేవు. ఇప్పుడంతటి మహాపురుషుడి మనసు కదపగలిగినదెవరు? ఎవరు చట్టం చెయ్యగలరో, ఎవరు రద్దు చేయగలరో వారే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు పరదేవత ఏం చేయాలి? అంతటి మహాత్ముడి మనసు కామ ప్రచోదనం పొందేటట్టు చెయ్యాలి. కాబట్టి ఎవరు చేసిందని గుర్తు? పరాశక్తి చేస్తోంది ఈ కదలికలన్నీ. ఆయన మనసు సత్యవతి యందు లగ్నమైతే సజ్జగర్భమునందు వేదవ్యాసుడు పుడతాడు. ఆ వేదవ్యాసుడు పుడితే తప్ప మనకెవ్వరికీ లోకంలో జ్యోతి వెలగదు. మనకేమి తెలియదు. వ్యాసుణ్ణి పక్కన పెట్టేశారనుకోండి మీరు, అంతే. పురాణములు లేవు, వేద విభాగం లేదు, భారతం లేదు, భాగవతం లేదు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ధర్మం నేర్చుకోవడానికి ఏముంది? మీకు ఏమీ లేవు. కాబట్టి పాడైపోయేది ఎవరు? వ్యాసుడు పుట్టకపోతే మనమే పాడైపోతాం. మనం అందరం బాగుపడాలని వ్యాసుడు పుట్టేటట్టు పరాశర మహర్షి యొక్క మనసులో కామము పరిపూర్ణంగా కలిగితే తప్ప, సంతోషంగా ఆయన సత్యవతితో కలిస్తే తప్ప అంతటి మహాత్ముడు జన్మించడు. అందుకని ఆయనలో కామ ప్రచోదనం ఎంతవరకు అవసరమో అంతవరకే చేసింది పరాశక్తి. ఒక్క వ్యాసజననం వరకే. ఇంకా తర్వాత పరాశరుడికి ఎప్పుడూ కామం లేదు. అంటే అప్పుడు మీరు ఏమనుకోవలసి ఉంటుంది? ఇది పరదేవత యొక్క అనుగ్రహము. మహాపురుష జననము ఎందువలన జరుగుతుంది? పరాశక్తి నిర్ణయం చేస్తుంది. ఓ ఇది ఇలా ఇలా కదలాలి, ఇలా ఇలా కదలాలి, దానికి తగిన క్షేత్రం ఏర్పడాలి. ఒక ఇల్లు కట్టాలంటే సరి అయిన స్థలం ఎంచుకున్నట్టు ఒక మహాపురుషుని యొక్క తేజస్సు ప్రవేశించడానికి వీలైన గొప్ప క్షేత్రాన్ని కూడా అమ్మవారే సిద్ధం చేయిస్తుంది. అందుకని ఉపరిచర వసువు యొక్క వీర్యాన్ని అద్రికలో ప్రవేశపెట్టి అద్రికలోంచి ఈ మహాతల్లి మత్స్యగంధి పుట్టేటట్టు చేసి, మత్స్యగంధి యందు పరాశరుడికి అభిమానం పుట్టేటట్టు చేసి, ఈ పరాశరుడి సత్యవతి కలిస్తే వేదవ్యాసుడు పుట్టేటట్టు పరదేవత చేసింది. ఇప్పుడు ఏమైనా అభ్యంతరమా మీకు? పరాశరుడికి కామం కలిగితే మీకేమైనా అభ్యంతరమా? సత్యవతి ఆయనతో సంగమిస్తే
మీకేమైనా అభ్యంతరమా? ఉపరిచర వసువు యొక్క వీర్యము స్ఖలనమై మహాధర్మాత్ముడై అమోఘ వీర్యాన్ని డేగతో పంపిస్తే ఇంకొక డేగ అందుకు పోరాటం చేసి ఆ వీర్యాన్ని చాప తాగితే మనం సంతోషించాలా? ఇవన్నీ హేయమైన కథలని మనం చెవులు మూసుకోవాలా? పరవశించిపోయి పరదేవతకి జేజేలు చెప్పవలసిన సందర్భం అయింది. అది భారతం, అది ధర్మ సూక్ష్మం. అందుకే మహాపురుష జననములను విచారణ చెయ్యవద్దు అని ఎందుకన్నారో తెలుసా అండి? నీకు వెనక పరదేవత ఎంతంత ప్రణాళికలు వేస్తోందో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగావు అంటే నీకు పరదేవతానుగ్రహం ఉంది కాబట్టి అర్థం అవుతుంది. అందరూ అలా చదివగానే అలా అర్థమైపోతాయా? ఒక్కనాటికి అర్థం కావు. అది ఎవరికి పరదేవతానుగ్రహం ఉన్నదో, ఎవరికి పరాశక్తి యొక్క కృప ఉన్నదో వారికి మాత్రమే అది చదవగానే ఒళ్ళు పులకించి నమస్కారం చేస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి ఔన్నత్యము దేనివల్ల కలుగుతుంది అంటే పరదేవతానుగ్రహం ఉంటేనే ధర్మ సూక్ష్మం అర్థమై కలుగుతుంది. అది నీకు కలిగినా కలగకపోయినా మహాపురుష జననమునందు నువ్వు వెకిలి నవ్వు నవ్వితే పాపం వస్తుంది. తల్లి అంత కృప చేసి అంత మహాపురుషుల్ని పుట్టిస్తే ఆయన జననమును చూసి నువ్వు నవ్వడమా? అందుకని శాస్త్రం అంది, ఒకవేళ నీకు అర్థం కాకపోతే ఊరుకుండిపో, విచారణ చెయ్యదు. మహాపురుష జననమును నది యొక్క ప్రారంభస్థానమును విచారణ చెయ్యవద్దు. నది ఉంది, స్నానం చేయంతే, ఎక్కడ పుట్టింది నది అడగదు. మహాపురుషుడి వలన నీకు వాంగ్మయం వచ్చింది, వాంగ్మయం చదువుకో. ఆయన అలా ఎలా పుట్టారని అడగవద్దు. నీకు అర్థమైంది నీ అదృష్టం. కాబట్టి నేను అనుకుంటున్నాను, ఇవాళ ఈ సభలో ఉన్న ఎవ్వరికీ కూడా మహాత్ములు ఇలా ఎందుకు జన్మిస్తారు అన్న విషయంలో మీకు అనుమానం లేదని నేను అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే పరదేవత కృపతో నేను ధన్యుడనైనట్టు. మీకు చెప్పలేకపోతే అది నా వైఫల్యమైనట్టు. మీ తప్పు మాత్రం కాదు. కాబట్టి పరదేవతానుగ్రహం కలిగింది. వ్యాస భగవానుడు పుట్టాలి. ద్వాపర యుగం అయిపోతోంది, కలియుగం ప్రారంభం అయిపోతుంది. ఇంకా కలియుగంలో కలిపురుషుడు విజృంభిస్తాడు. ధర్మం చెప్పేవాడు లేడు, ధర్మం చెప్పేవాడు కావాలి. ఆయుర్దాయం తగ్గిపోతుంది. వేదాన్నంతటినీ ఎవరూ చదవలేరు. వేదాన్ని విభాగం చేసి ఉన్న ఆయుర్దాయంలో వేదం చదువుకునేటట్టుగా వేదాన్ని ఇవ్వగలిగిన వాడు ఉండాలి. అష్టాదశ మహాపురాణములను ఇవ్వగలిగిన వాడు ఉండాలి. భారతం చెప్పగలిగిన వాడు ఉండాలి. శిష్యుల్ని తానే తయారు చేసుకోగలగాలి. మహాపురుషుడై స్వార్థత్యాగి అయిన వాడు కావాలి. అటువంటి వాడు పుట్టాలంటే ఎంతటి మహాత్ముడి తేజస్సు కదలాలి. కాబట్టి ఆయన యందు కామము ఆవిడ కల్పించింది, పరదేవత కల్పించింది. అటువంటి మహాపురుషుడి తేజస్సు కదిలినా ఆ తేజస్సుని పట్టగలిగిన క్షేత్రం ఇది. అందుకని ఆ క్షేత్రాన్ని కూడా ఆవిడే సిద్ధం చేసింది. వేరొక మహాత్ముని తేజస్సు కలిపి అది అద్రిక మింగి అద్రిక కడుపులో పెరిగితే అద్రికకి శాప విమోచనం అవుతుంది. అప్సరసా గర్భము నుంచి బయటికి వచ్చింది కాబట్టి దాశరాజు దగ్గర పెరిగితే యమునా నది దాటుతున్నప్పుడు పరాశరుని యొక్క హృదయము ఆమె యందు నిలబడింది. సరిక్కడ వరకు బాగుందండి. మీరు సౌందర్యలహరిలో కదా మొదలెట్టారు, మరి పరమశివుడి పరువు బజారున పడేయడంలో మరి అక్కడ అమ్మవారు ఏం చేసినట్టు అంటే పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్. అంతటి పరమేశ్వరుడు కాముణ్ణి కాల్చిన వాడిలో కూడా కామం పుట్టించి జగన్మోహిని వెంట పరిగెత్తేటట్టు అమ్మవారే చేసింది. అందులో ఏ అనుమానం లేదు. ఎందుకు చేసింది? ఆయన పరువు బజారున పారేయడానికి కాదు. హరి హరుడు ఇద్దరూ కలిస్తే తప్ప మహిషిని సంహరించగలిగిన అయ్యప్ప పుట్టారు. అయ్యప్ప పుట్టాలంటే వాళ్ళిద్దరు స్త్రీ పురుషులుగా ఒండొలు అభిమానంతో చూసుకోవాలి. పరమశివుడు తన భార్య వంక తప్ప అలా చూడటం. తన అందంతో విష్ణువు కనపడాలి. కనబడితే పుంస్వరూపంలో విష్ణువు, స్త్రీ స్వరూపంలో వైష్ణవి నారాయణి అమ్మవారు పార్వతీదేవి. అందుకని తన అన్నగారి యందు తన అందాన్ని ప్రవేశపెట్టి విష్ణువు ఆడదానిగా కనబడితే పరమశివుని యొక్క తేజస్సు కదిలితే వీళ్ళిద్దరికీ కలిపి ధర్మశాస్త్ర అయినటువంటి అయ్యప్ప స్వామి జన్మిస్తే ఆయన వలన మహిషి సంహారం జరిగితే ఈ లోకాలు ప్రశాంతంగా ఉండాలి. అందుకునమ్మా పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుష. పరమశివుడు మన్మధుణ్ణి కాలిస్తే నువ్వు బతికించావమ్మా. నువ్వు బతికించి ఉంచకపోతే మాకు ఈ శరీరం ఎక్కడిది? సౌందర్యలహరి చదవడం ఎక్కడిది? మహాభారతం వినడం ఎక్కడిది? మా పాపపుణ్యాలు పోగొట్టుకోవడం ఎక్కడిది? మేము భక్తిని పొందడం ఎక్కడిది? ధర్మం తెలుసుకోవడం ఎక్కడిది? జ్ఞానాన్ని పొందడం ఎక్కడిది? ఇది లేని నాడు మోక్షం ఎక్కడిది?
ఇవన్నీ పొందామంటే తల్లి నువ్వు మహాపురుషుల యందు ఎంత అవసరమో అంతవరకు ఒక్క పర్యాయం కామం సృష్టించి ఇంకా మళ్ళీ ఆయన జోలికి ఆవిడ వెళ్ళలేదు. ఆయన అలాగే మహానుభావుడై వెళ్ళిపోయాడంతే పరాశరుడు. అంటే మన కొరకు ఎంత అవసరమో అంతవరకు ఆయన మనసు కదిలేట్టు చేసినటువంటి పరదేవతానుగ్రహాన్ని మీరు వింటున్నారని గుర్తు. అందుకే ఆదిపర్వంలో మహాపురుష జననాన్ని వింటే సాక్షాత్తుగా దేవతల యొక్క, రాక్షసుల యొక్క, పరదేవత యొక్క ఇంతమంది అనుగ్రహము కలిగేస్తుంది అన్నారు ఆదిపర్వం. అంత శక్తి ఎక్కడిదంటే ఇది కారణం. వెనక పరదేవత యొక్క అనుగ్రహం నడుస్తోంది, దీని వెనక మహాపురుష జననం వెనకాల. కాబట్టి ఇప్పుడు హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీ భూత్వా పురరపిమపి శోభమనయ స్మరూపిత్వా నత్వా రతినయన లేఖ్యేన వపుష మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం. ఏమిటి అమ్మవారి దోషం? ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా తప్పు పట్టడానికి ఏమైనా ఉందా అమ్మవారిని? కాబట్టి ఇప్పుడు పరదేవతకి నమస్కరించాలా వద్దా? రెండు చేతులెత్తి అమ్మవారికి నమస్కరించవలసిందే. కాబట్టి పరాశరుడి మనసు ఎందుకు కదలవలసి వచ్చిందో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు అంటాను నేను. అన్వయమైందా లేదా? కాబట్టి ఇప్పుడు ఒకసారి మన మనస్సుకి ఆ స్థితి కలిగిపోయిన తరువాత ఇప్పుడు ఆయన మనసు ఎందుకు సత్యవతి ఎందు నిలబడుతోందో మనం చూస్తే, అమ్మా మా కోసం వ్యాసుణ్ణి సృష్టించడానికి తల్లి ఇంత అనుగ్రహించవా, పరదేవత నీకు నమోత్తములు అని మనం నమస్కారం చేస్తాం. కాబట్టి ఇప్పుడు పరాశరుడు తీర్థయాత్రకు వెడుతూ యమునా నది మీద పడవ నడుపుతున్నటువంటి ఆ యోజన గంధిని చూసి గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠ పౌత్రుడున్నతమతి శక్తి పుత్రుడు అఘనాశ ఘోర తపోధనుండు సువ్రతుడయి తీర్థయాత్రతనువాడు పరాశరుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరించనియే అయ్యమునానది ఒడరేవునన్. ఎక్కడైనా కాముకుడు ఆనది కనబడితే పిచ్చెక్కిపోయేవాడు, కీచకుళ్ళ ప్రవర్తించేవాడు అని చెప్పారా పరాశరుడి గురించి? అంతటి మహాపురుషుడి మనస్సు కదిలిందంటే యోజనగంధిని చూసి అమ్మవారి అనుగ్రహం నడుస్తోంది మన కోసమని. పిల్లలు పాడైపోతారు కలియుగంలో, వ్యాసుడిని సృష్టించాలనుకుంది తల్లి. కాబట్టి గతమదమత్సరుండు, ఆయనకి అసలు మదము లేదు మత్సరము లేదు. ఆయన మదోన్మత్తుడు కాడు, ఆయనకి రెండూ లేవు. లేనివాడికి ఎలా కలిగింది? మన కోసం కల్పించింది ఆవిడ. నీ తేజస్సు జారితే తప్ప రాడు వ్యాసుడని. త్రిజగద్వినుతుండు, మూడు లోకముల చేత స్తోత్రం చెయ్యబడేవాడు పరాశరుడు అంటే. వశిష్ఠ పౌత్రుడు ఉన్నతమతి, వశిష్ఠుని యొక్క మనవడు. శక్తి మహర్షి యొక్క కుమారుడు. నిరంతరము కూడా విశాల హృదయంతో పవిత్ర భావనలతో ఉండేవాడే తప్ప హేయమైన ఆలోచన లేనివాడు. అఘనాశ ఘోర తపోధనుండు, పాపములు నశించిపోయేటట్టుగా ఘోరమైన తపస్సులు చేసినవాడు. సువ్రతుడయి, మంచి వ్రతంతో తీర్థయాత్ర తనువాడు, తీర్థయాత్రకు వెడుతున్నవాడు.